కొంతమంది సెక్యులరిజం ముసుగులో లెఫ్ట్ భావాలు కలిగినటువంటి జర్నలిస్టులు, అసలు జర్నలిస్టులు అంటేనే వాళ్ళు న్యూట్రల్గా ఉండాలి. ఒక రైట్ తప్పు చేసినా లెఫ్ట్ తప్పు చేసినా సరే ఈక్వల్గా భావించాలి. కానీ న్యూట్రల్ ముసుగులో, సెక్యులరిస్టుల ముసుగులో కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు. ఆ కోవకు చెందిందే నేను తమ్నైల్లో చూపించినటువంటి వ్యక్తి. సో ఈవిడ గారు ఏమంటారంటే, పక్క దేశాలు ఈ స్టూడెంట్స్ ప్రొటెస్ట్స్తో నాశనం అయిపోతుంటే సేమ్ ప్రొటెస్ట్స్ ఇండియాలో కూడా జరగాలంటుంది. ఎందుకు జరగాలో చెప్పదు. అసలు ఇండియాలో ఏం జరుగుతుంది? ఇండియాలో ఏమైనా ఇప్పుడు నేపాల్లో జరిగినట్టు, బంగ్లాదేశ్లో జరిగినట్టు, శ్రీలంకలో జరిగినట్టు మొత్తం ప్రభుత్వ ఆస్తుల్ని కాల్చేసి ప్రొటెస్టులు చేయాలని, ఆ విధంగా చేయాలని, జెన్జీ మీరు మేల్కోండి, సినిమాలు చూసుకొని ఉండకండి, పక్క దేశాలను చూసి నేర్చుకోండి, ఆస్తుల్ని ఎలాగ తగలెట్టాలి, లేకపోతే ఈ రాజకీయ నాయకుల్ని ఎలా తరిమి కొట్టాలి అనే విధంగా ఈవిడ స్పీచ్లు ఇస్తుంది. ఎందుకు ఇస్తుందో తెలియదు. ఈవిడికి ముందు నుంచి కూడా బీజేపీ గవర్నమెంట్ అన్నా సరే, ఏపీలో టీడీపీ గవర్నమెంట్ అయినా సరే అస్సలు పడదు. ఆవిడకి ఈ గవర్నమెంట్స్ మీద ఉన్నటువంటి కోపాన్ని ఎలా చూపించాలో తెలియక ప్రభుత్వ మంచి విధానాలను ఈవిడ తప్పుపడుతూ రీసెంట్గా ఏపీలో మెడికల్ కాలేజీలకు సంబంధించి ఏపీలో మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ విధానాన్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. అసలు ఏంటి పీపీపీ అంటే? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మీన్స్ ప్రభుత్వ ప్రైవేటు సహకారంతో అవి నిర్మించబడతాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే క్వాలిటీ పెరుగుతుంది, అలాగే వేగం కూడా పెరుగుతుంది. ఒక గవర్నమెంట్ చేతిలోకి తీసుకొని ఒక నిర్మాణాన్ని చేయాలంటే మనకు తెలుసు దాని క్వాలిటీ ఏంటి, అది ఎంత స్ట్రాంగ్గా నిలబడతాయి, అవి ఎంత వేగంగా కడతారో కూడా మనకు తెలుసు. అదే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలో గవర్నమెంట్ సగం ఖర్చు చేస్తుంది, ఎవరైతే ఈ ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళు సగం పెట్టి ఖర్చు అనేది చేస్తారు. ఈ పీపీపీ విధానంలో ఈ రెండు కలయికగా అవి నడుస్తాయి. అంటే ఓనర్షిప్ అనేది గవర్నమెంట్కి ఉంటుంది, బట్ అది నిర్వహించేది మాత్రం ప్రైవేట్ వ్యక్తులు, మీన్స్ ప్రైవేట్ సంస్థలు. ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో నిర్మించడం ద్వారా కాలేజీకి సంబంధించిన బిల్డింగ్స్ కానీ, వాటిల్లో సంబంధించిన ల్యాబ్స్ కానీ అన్నీ కూడా క్వాలిటీతో నిర్మించబడతాయి. దీనివల్ల ఏంటంటే ప్రభుత్వానికి కొంత ఖర్చు తగ్గుతుంది, అలాగే అందులో సగం సీట్స్ ప్రభుత్వానికి సంబంధించిన ఫ్రీ సీట్స్ ఉంటాయి. సో దీనివల్ల అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఈవిడ చెప్పినట్టు ఏదో ఘోరం జరిగిపోతుంది అన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. సో నేనేమంటానంటే ఇలాంటి లెఫ్ట్ ఆలోచన ఉన్నటువంటి జర్నలిస్టులని అస్సలు నమ్మవద్దు, వాళ్ళు చేసే వీడియోలను అస్సలు చూడవద్దు అనేది నా యొక్క అభిప్రాయం. సో దీని మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారనేది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.